లక్ష్మీసాయినగర్లో పీడీఎస్ బియ్యం అక్రమ డంపింగ్పై దాడులు 600 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం కేసు నమోదు నెల్లూరు నగరంలోని స్టోన్హౌస్పేట బీవీఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న లక్ష్మీసాయినగర్లో అక్రమ రవాణా కోసం ఇంట్లో డంప్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు నెల్లూరు ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు డిప్యూటీ తహసీల్దార్ కె. బాలకోటమ్మ, పొదలకూరు రవి కలిసి సంబంధిత ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 600 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ రాజశేఖర్ పాల్గొన్నారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం నేరమని, ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరగకూడదని మొబైల్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేసినారు. కొంత స్లోగా అంటే ఇంతకుముందు జరుగుతున్నట్లు వ్యాపారం జరగకపోయినా ఇక్కడ చిన్న వాళ్ళు అంటే ఇంట్లో ప్రోగు చేస్తున్నారని నిన్న కలెక్టర్ గారు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు మా టీం వాళ్ళు ఒక ఇంటిలో 6 క్వింటాళ్ళ బియ్యాన్ని, 6 క్వింటాల్లో కూడా రకరకాలుగా 20 అంటే కార్డుదాడు 20 కిలోలు తెచ్చాడు, 25 కిలోలు తెచ్చాడు, 30 కిలోలు అట్లా వివిధ పరిమాణాల్లో ప్లాస్టిక్ బ్యాగ్లో ఇంట్లో కనుగొనడం జరిగింది. సో ఈ జిల్లాలో ఉండే ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకు హెచ్చరిక ఏంటంటే, ఇలాంటి ఏది చేయకుండా ఈ బియ్యాన్ని ప్రజలు మాత్రమే తినేటట్లు. ఇక్కడ ఏంటంటే ప్రజలకంతా రేషన్ బియ్యం అంటే తక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం అనేది మన జిల్లాలో పండిన రైతుల దగ్గర నుంచి ధాన్యంను తీసుకొని మిల్లు ఆడించి అందులో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అంటే ప్రజలకు ఆరోగ్యం బాగుండాలని రక్తహీనత ప్లస్ బలవర్ధకమైన బియ్యాన్ని కలిపి ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్నాం. ఈ బియ్యం మనం తయారు చేయడానికి కిలో 40 రూపాయల పైన పడుతుంది. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఈ బియ్యాన్ని కార్డుదారులు ఏం చేస్తున్నారు, 12 రూపాయలకు 14 రూపాయలకు అమ్మితే వీళ్ళు దాన్ని ఒకరు 20 రూపాయలకు అమ్మడం, లేదంటే వేరే దాంట్లో కలిపి అదే బియ్యాన్ని కలిపి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అర్థం కాదు ఆ విషయం. కాబట్టి కార్డుదారులు కూడా ఈ బియ్యాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని తినేటట్లు ఉండాలి. ఎవరైనా ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీస్ ముగ్గురం కలిసి 3 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాము. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించడం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున. ధన్యవాదములు. సార్, వారిపై ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ఉండే 6 క్వింటాళ్ళు పట్టుకున్నామండి. మొత్తం సీజ్ చేసి 6A కేసు ఫైల్ చేస్తున్నాం వీళ్ళ మీద. వాళ్ళ పేర్లు సార్? కొన్నగల్ల ప్రమీల రాణి అండి ఈ ఇంటి ఓనర్ పేరు. సో ఈమె మీద కేసు ఫైల్ చేస్తున్నాం. ఈ డీలర్లకు సంబంధం లేదంటారా మీరు? ఇది వచ్చేసి డీలర్లు కాదు కదా. మీరు చూస్తే అక్కడ 20 కిలోలు కార్డుదారులు తీసుకొని వచ్చిన బియ్యం ఇది. అంటే సంచుల్లో ఉన్నాయి, వివిధ సంచుల్లో ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడ అంటే ఎంక్వైరీ చేస్తాం ఫర్దర్గా. మీరు ఏదన్నా ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేస్తాం, ఒకవేళ అది కూడా ఉందేమో. ఇప్పుడు డీలర్ సహాయం లేకుండా అంత డంపు కాదు కదా. అంటే చిన్న వ్యాపారస్తులు చేస్తున్నారండి. 10 క్వింటాలు 20 క్వింటాలు ఉన్నాయి, జరుగుతుంది. అయినా కానీ దీన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇదంతా అదే కదా ఇప్పుడే కదా మేము పట్టుకున్నాము, ఐడెంటిఫై చేసాము. మీరు అన్నట్లు ఎవరిదైనా డీలర్ పాత్ర ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం.